ఏం అడగాలి సార్? బస్సు ప్రాబ్లమా? ఏం లేదు సార్, ఇది అంత రోడ్డు ప్రాబ్లమే సార్. అస్సలు హైదరాబాద్కి తాండూరుకి రోడే బాగలేదు. అంతకుముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇట్లంగా 10 ఏళ్ళు చేసిండు, కానీ తాండూరు రోడ్ మంచిగా చేయలేరు. ఇప్పుడు మళ్ళీ ఇదే స్థితి ఉంది. చాలా రోడ్ యాక్సిడెంట్ చాలా అయితే సార్, ఎందుకు కావు చెప్పండి? ఏమన్నా రోడ్కి మంచిగా చేపిస్తే కదా కాకుండా ఉండేది. మంచిగా చేపియలేడు కాబట్టి యాక్సిడెంట్ అవుతున్నాయి. ఇంతమంది చనిపోయినా కానీ కనీసం రేవంత్ అన్నకు నేను మనసారా కోరుకుంటున్నా, తాండూరు రోడ్డు ఏ రోడ్ అన్నా, ఏ ఊరు రోడ్ అన్నా కానీ సార్, ఎవ్వరికి ఏమి బస్సులు ఫ్రీ తీసేసినా పర్వాలేదు, కానీ రోడ్లు బాగా చేయమని కోరుకుంటున్నాను సార్. తాండూరు రోడ్ అయితే మెయిన్. ఇంకా గుంతలు ఉన్నాయి సార్, రాలేదు సార్. రాత్రికి అయితే మేము హైదరాబాద్ వస్తుంటాం వెళ్తుంటాం సార్, ఎంత ప్రమాదం ఉంటుందో. మన ఇప్పుడు కాంగ్రెస్ తరఫున అందరం మేము పోరాడి మేము గెలిపించుకున్నాం సార్. నేను కాంగ్రెస్ కార్యకర్తని, గెలిపించుకున్నాం ఏదో మాకు తాండూరు బాగుపడుతుంది అని చెప్పేసి. కానీ మా తాండూరు రోడ్ అదే స్థితి ఉంటే మేము ఏం చేయాలి సార్ చెప్పండి? అందుకే వేడుకుంటున్నాం, ముందు ఎంత తొందరగా అయితే అంత తొందరగా తాండూరు రోడ్ బాగా చేయమని కోరుకుంటున్నా సార్. వాళ్ళు ఎవరున్నారు ఈ బస్సులో? నా కోడలు ఉంది సార్, మా అన్న కూతురు చనిపోయింది. పొద్దున్న 5 గంటలకు ఎగ్జామ్ రాపియనికి పంపిస్తే ఇడిచిపెట్టి వచ్చిండు సార్. ఏం తెలుసు సార్, ఆమె చనిపోయి ఫోన్ వస్తుందన్న సంగతి ఎవరికి తెలుసు చెప్పండి? చనిపోయిందని అంటే మాకు తెలియదు. నేను మా అన్న చనిపోయిండని ఉరికినా, మా అన్న చనిపోయిండేమని నేను ఉరికినా. మా ఆయనకి ఏమైందని మా అన్నను చూస్తే సంతోషించిన. మా ఆయన ఉన్నాడు, బాగానే ఉన్నాడు, ఏం కాలేదు, ఇంకెవరికి ఏం కాలేదు అనుకున్నా. ఆడికి వెళ్ళినాక తెలుసు మాకు నా కోడలు చనిపోయింది, ముస్కాన్ చనిపోయిందని. బస్సులో లేడు, ఎక్కిచ్చి వెళ్ళిపోయిండు ఆయన. ఎక్కిచ్చి వెళ్ళిపోయిండు. చూస్తే ఏమైంది, డిపో నుంచి ఇక్కడికి ఒక 10-15 నిమిషాలు పట్టిందా? అట్లా ఎట్లా పడుతుంది సార్, బాగానే గంట పడుతుంది, గంటన్నర పడుతుంది. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది కదా, అక్కడి వరకు రానికే 1.5 పైనే పడుతుంది. అంత లోపలనే లేదు అనుకుంటే. అమ్మాయి ఎట్లుండేది, ఏం చెప్పింది లాస్ట్కి ఏం చెప్పింది? వాళ్ళ మమ్మీకి చెప్పిందంట సార్, రీఛార్జ్ చేసిందంట వాళ్ళ మమ్మీకి. అమ్మ రీఛార్జ్ పెట్టుకొని ఎప్పుడు వస్తుంటే రీఛార్జ్ తీస్తుండ్రి. ఫోన్ చేస్తుండే, నా కూతురు ఎందుకు ఫోన్ చేయలేదని వాళ్ళ మమ్మీ ఫోన్ చేసిందంట. ఫోన్ చేస్తే ఈ ఫోన్ ఇవ్వడదమ్మా, ఆమె డెడ్ బాడీ ఇక్కడ ఉంది, చెవెళ్ళ హాస్పిటల్లో వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పిండ్రంట. అది జరిగింది సార్. ఇట్లా చెప్తే ఆమె ఇప్పుడు ఇంకా పంపించింది ఇంటికి, ఏం చేస్తాం? కానీ చాలా బాధ ఉంది సార్. ఈ ఒక్క పిల్ల కాదు సార్, అంతమంది పిల్లలు సార్. వాళ్ళ ఇంట్లో 3 కూతుర్లు చనిపోతే ఆ తల్లిదండ్రులు ఏం కావాలో చెప్పండి? వాళ్ళ తల్లిదండ్రులు ఏ రాయి గుండె మీద పెట్టుకొని బ్రతకాలే? తాండూరు రోడ్ కారణంగానే ఇదంతా జరిగింది. ఆ రోడ్ కారణంగానే ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతాయి సార్. లేకపోతే సపోజ్ రోడ్ బాగుంటే ఇట్లగెంచి అని కొంచెం మన గ్యాప్ ఇచ్చి వెళ్తారు కదా సార్. రోడ్ బాగాలేకుంటే అక్కడ గుంతలు పడతామేమో అని ఇక్కడ దొబ్బుకొస్తారు, యాక్సిడెంట్ అయిపోతుంది. మీరు చెప్పండి, ఎట్లా ఉంది రోడ్ సిచ్యువేషన్స్ ఇక్కడ? ఎన్నిసార్లు ఎవరు చెప్పుకున్నారు అసలు? మస్తు చెప్పుకున్నాం సార్. ఎన్ని ఎమ్మెల్యే వస్తే వాళ్ళకి ఒకటే మాట మాది, రోడ్ బాగు చేయాలి. ఏ ఎమ్మెల్యే వస్తే కూడా రోడ్ బాగు కాదు, అట్లానే ఉంటుంది పరిస్థితి. అట్లానే వాహన వస్తే 3-4 ఫీట్ గుంతలు ఉంటారు, గుంతలు. ఎక్కడ బండి పోవాలి అర్థం కాదు. తాండూరు రోడ్ ఘోరం. మా అత్త, నేను అల్లుడను.